హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భాష మరియు సమాజము అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. ఇందులో ఉన్న ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు చూస్తే, త్రిభాషా సూత్రం అనగానేమి, త్రిభాషా సూత్రం ప్రయోజనాలు రాయండి. ముందుగా త్రిభాషా సూత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. త్రిభాషా సూత్రం అంటే ఏంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. మన దేశంలోని పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలు తమ మాతృభాషతో పాటు హిందీని, అంతర్జాతీయ భాష ఆంగ్లాన్ని, హిందీ మాతృభాష అయిన వారు అంతర్జాతీయ భాష ఆంగ్లంతో పాటు ఒక దక్షిణాది భాషను అభ్యసించాలనే ప్రతిపాదన త్రిభాషా సూత్రానికి ప్రాతిపది లేదా ఉంది. త్రిభాషా సూత్రానికి ఉంది ప్రాతిపదిక అంటే అదొక ముఖ్యమైనది కాబట్టి అక్కడ అవార్డు వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ పేరాలో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న మన దేశంలో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలు తమ మాతృభాషతో పాటుగా హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లాన్ని తీసుకోవాలి. హిందీ మాతృభాష అయిన వాళ్ళు ఆంగ్ల భాష ఫస్ట్ తీసుకొని తర్వాత దక్షిణాది భాషల్లో ఏదైనా ఒక దక్షిణాది భాషను అభ్యసించాలనే ప్రతిపాదన త్రిభాషా సూత్రానికి ప్రాతిపదిక. అది తర్వాత దీని ప్రకారం మాతృభాష లేదా ప్రాంతీయ భాషతో పాటు ప్రతి విద్యార్థి పాఠశాల దశలో విధిగా హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించాలి అనేది త్రిభాషా సూత్రంలోని ప్రధాన భావన. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మనకి మాతృభాష తెలుగు కాబట్టి, మనం ఇతర లాంగ్వేజెస్ అంటే ఇతర భాషల్లో ప్రాంతీయ భాష కాకుండా హిందీ, ఆంగ్ల భాషలను అభ్యసించాలనేది త్రిభాషా సూత్రంలోని ప్రధాన భావన. 1956వ సంవత్సరంలో క్యాబ్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. త్రిభాషా సూత్రం ప్రకారం ప్రాంతీయ భాష లేక మాతృభాషకు ప్రథమ స్థానం ఇచ్చారు. తర్వాత జాతీయ భాష లేదా హిందీ భాషకు ద్వితీయ స్థానం. నెక్స్ట్ మూడవది అన్యదేశ ఆంగ్ల భాషకు సంబంధించి అన్యదేశ లేదా ఆంగ్ల భాషకు తృతీయ స్థానం ఇచ్చారు. త్రిభాషా సూత్ర ప్రయోజనాలు ఏంటంటే, వివిధ ప్రాంతాల ప్రజలతో బాంధవ్యాలు మెరుగుపడతాయి. వివిధ ప్రాంతాల ప్రజలతో బాంధవ్యాలు మెరుగుపడతాయి అంటే వివిధ ప్రాంతాల ప్రజలతో అంటే ఎక్కడి వారైనా కావచ్చు, వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇంగ్లీష్ వస్తే మనం మాట్లాడవచ్చు. బాంధవ్యాలు మెరుగుపడతాయి. వివిధ ప్రాంతాల ప్రజలతో బాంధవ్యాలు మెరుగుపడతాయి. భారత జాతి అంతా ఒకటే అన్న భావం కలుగుతుంది. అంటే హిందీ వచ్చిందనుకోండి, భారత జాతి అంతా ఒకటే అన్న భావం కలుగుతుంది. ఇతర భాషలను అధ్యయనం చేయడం వలన వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. ఇతర భాషలు అంటే ఇంకా వేరే భాషలు అంటే హిందీ నేర్చుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. ఇతర భాషలను అభ్యాసం చేయడం వల్ల, ఇతర భాషలను అధ్యయనం చేయడం వల్ల, ఇతర భాషలను అధ్యయనం అంటే రీసెర్చ్ చేయడం వల్ల, ఇతర భాషలను అధ్యయనం చేయడం వల్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అంతర్జాతీయ వ్యాపారానికి తోడ్పడుతుంది అంటే ఇంటర్నేషనల్ బిజినెస్కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ని ఇంకో వివరంగా ఇంకో వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.